హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ ఎనిమిది వసంతాలు. ఇప్పుడే మనం ఎనిమిది వసంతాలు అనే మూవీ చూసడం జరిగింది భయ్య. మూవీ చెప్పాలంటే బాగానే ఉంది భయ్య, నాట్ బ్యాడ్. ఇది ఒక లవ్ స్టోరీ భయ్య. దీంట్లో శృతి అయోధ్య అమ్మాయి మాస్టర్స్ చేసిన అమ్మాయి. అలాంటి ఫిట్నెస్గా ఉండే ఒక అమ్మాయి లవ్లో పడితే ఎలా ఉంటుందన్నది ఈ మూవీ బాగానే ఉంది భయ్య, మంచిగానే. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నా. మూవీ చూడడానికి కలర్ఫుల్గా ఉంది భయ్య, కలర్ఫుల్గా. సో కొన్ని పోర్షన్స్ కాశ్మీర్లో ఉంటాయి, అలాంటి ఆ పోర్షన్స్ చాలా బాగున్నాయి చూడడానికి. విజువల్గా చాలా బాగుంది భయ్య ఇది. సో మనకు ట్రైలర్ టీజర్ చూస్తే తెలిసింది ఏంటంటే, దీంట్లో ఒక అమ్మాయి ఉంటుంది, తను మాస్టర్ తెలుసు ఫిట్గా. తన ఫాదర్కు లవ్ వచ్చిన ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ తను లవ్లో పడుతుంది. అదే స్టోరీ. దాని వంటి నడుస్తాం, ఎంతకంటే ఎక్కువ చెప్తే మనకు స్పాయిలర్ అలర్ట్ అవుతుంది. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ భయ్య. లవ్ స్టోరీ అని కానీ మన మోడర్న్ లవ్ స్టోరీ కాదు, చాలా సున్నితమైన లవ్ స్టోరీ ఇది. సో ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ వాల్యూస్ చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా బాగానే ఉన్నాయి. ఇంకా మనకు మ్యూజిక్ గురించి చెప్తే, మ్యూజిక్ పాటలు ఒకటేదో బాగుంది భయ్య. పాటలు పెద్దగా ఎక్కలేదు నాకు, పాటలు ఏం బాగా, కానీ మ్యూజిక్ అక్కడక్కడ బాగానే ఉంది. సో మ్యూజిక్ మాత్రం సినిమా ఫుల్ లెంత్ వస్తుండేది భయ్య. ఇక్కడ సెకండ్ హాఫ్ అయితే చాలా స్లో ఉంటుంది, అప్పుడు మ్యూజిక్ నడుస్తూనే ఉంటుంది. మ్యూజిక్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. సీన్స్ సరిగ్గా లేకుండా మ్యూజిక్ అయితే పోతూనే ఉంటుంది. మ్యూజిక్ అంతా పెద్దగా ఏం లేదు. మన మూవీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా బోరింగ్గా ఉంటుంది భయ్య. సాగదీసినట్టు అంత స్లో నడుచుకుంటూ పోతుంది. ఫస్ట్ హాఫ్ మనం ఎంజాయ్ చేస్తాం బాగానే, కొన్ని ఫైట్ సీన్స్ అవి ఇవి. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం కొమ్మ భయ్య, ఏం లేదు సెకండ్ హాఫ్. ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ బాగుంది, మళ్ళా ఇంటర్వెల్ కూడా బాగుంది భయ్య. డైరెక్టర్ దీన్ని ఒక సున్నితమైన లవ్ స్టోరీలో ట్రీట్ చేయాలనుకున్నాడు. కథ చెప్పడం బాగానే ఉంది, కానీ కొంచెం మనకు ఎంగేజింగ్ తీసుకెళ్తే బాగుండేది. ఎమోషన్స్ బాగానే ఉన్నాయి, డైలాగ్స్ బాగానే ఉన్నాయి. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది భయ్య, చాలా బాగా చేసింది. రోల్స్ బాగా సెట్ అయింది. స్టోరీ మొత్తం హీరోయిన్స్ కూడా జరుగుతుంది భయ్య. ఈ సినిమాలో మొత్తం హీరోస్ పెద్ద హీరోస్ కూడా ఎవరు ఉండరు, చిన్న మంచిగా లవ్ స్టోరీ బాగానే ఉంది, కానీ మంచి ఎంగేజ్మెంట్స్ ఇస్తే ఇంకా బాగా నచ్చేది. ఇంకా మనకి మూవీలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్య, చాలా డెప్త్ మీనింగ్ ఉంటాయి. అది మనకు మనం అర్థం చేసుకునే లోపే, ఆ డైలాగ్ మనం అర్థం చేసుకునే లోపే సెకండ్ షాట్ ఇంకో షాట్ వచ్చేస్తుంది. సో మనకి షాట్ ఏంది అప్పుడే షిప్ అంటే అనిపిస్తుంది ఫాస్ట్గా. డైరెక్ట్స్ బాగానే ఉన్నాయి, ఇంకో కొంచెం చదివేటట్టు ఉంటుంది. సో మూవీ అయితే డిజైన్ ఉంది భయ్య.